పవిత్ర క్షేత్రమైన తిరుపతి నగరం ప్రతి శనివారం ఉదయం భక్తి తరంగాలతో మేల్కొంటోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నగరమంతా విరజిల్లాలనే సంకల్పంతో స్థానిక భద్రమండలి సభ్యులు ఘనంగా నగర సంకీర్తన నిర్వహిస్తున్నారు. శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారం రోజు వందలాది మంది భక్తులు పాల్గొంటూ తిరుపతి వీధులను గోవింద నామస్మరణతో మార్మోగిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటలకే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి నుదుటిపై గోవింద నామాలతో గోవిందరాజస్వామి గుడి వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల మధ్య నగర సంకీర్తన ప్రారంభమవుతుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మోగే వీధులు తిరుపతి నగరాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఉత్సాహంగా పాల్గొంటూ భక్తి పరవశంలో మునిగిపోతున్నారు. ఈ నగర సంకీర్తన ద్వారా ప్రతి ఇంట్లోనూ భక్తి భావాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో మండలి సభ్యులు సేవాభావంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సంకీర్తన ముగిసిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేసి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ముగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రవచనకర్త చంద్రమౌళి, నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, కోటి మునికృష్ణ, మునిప్పగారు బున్యాదిరెడ్డి, నాగరాజు, వాసుదేవరెడ్డి, మురళి, తొండమనాడు సుబ్రహ్మణ్యం, మధు, కన్నప్పగారి కేశవులు, పొన్నాల జయజిరెడ్డి, పద్మావతి, ఉషా, సిద్దమ్మ, అరుణ, జయమ్మ, పార్వతి, మునేంద్ర, కల్పన, విగ్రహాల కళ్యాణి, సిద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. శనివారం నగర సంకీర్తనలో పాల్గొని శ్రీరాములి భజన మందిరాన్ని, కోదండరామస్వామి భజన మందిరాన్ని ప్రదక్షిణ చేసుకుంటూ నగరం మొత్తం ప్రదక్షిణ చేసి ఈ రామనామము సంకీర్తనలు చేసుకుంటూ ఇంతవరకు వచ్చినాము. రామనామ సంకీర్తనలు గోవిందనామ సంకీర్తనలతో సమానంగా పూర్తిగా రామాయణం మొత్తము, వాల్మీకి రామాయణం మొత్తము సంస్కృతంలో ఉన్నటువంటిది తెలుగులో నామరామాయణంగా రచించినాడు ఒక మహర్షి. దీనిని గోవిందనామాలతో సమానంగా మనం చదివితే దీనికి మనము మోక్ష పదవిని పొందగలమని నా విశ్వాసం. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రం, బుధకౌశికముని ఈ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని రచించి భావాన్ని రచించినాడు. ఈ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని కూడా మనం చదివితే ఎంతో పుణ్యలోకాలకు పోతామని నా విశ్వాసము. భగవంతుని అనుగ్రహం కావాలని నేను కోరుకుంటున్నాను. వెంకటేశాయ. ఈ తిరుపతిలో ప్రతి శనివారము నగర సంకీర్తన మండలి తరపున ఉదయం 5 గంటలకే భజనలు చేసుకుంటూ తిరుపతి ఈ గోవిందరాగుడి 4 మాడవీధులు తిరుగుతూ ముఖ్యంగా మహిళా భక్తురాళ్ళు వాళ్ళు విశిష్టంగా కోలాటం చేస్తూ ఏమాత్రం అలసట్లు లేకుండా 2 గంటలు 3 గంటల సేపు వాళ్ళు నృత్యం చేస్తూనే దేవుని కైంకర్యం నిత్య సేవ చేస్తున్నారు. సో ఇలాంటి తిరుపతిలో మనందరూ కూడా మిగతా మహిళామూర్తులు, తిరుపతి వాస్తవ్యులు ఈ అవకాశం వినియోగించుకొని ఆరోగ్యం కూడా వస్తుంది. ఉదయం లేవడం వల్ల ఈ వాకింగ్ బదులు ఇక్కడ వచ్చి చేసుకోవడం వల్ల మీకు ఎంతో ఆరోగ్యం వస్తుంది. మేమంతా కూడా ఆ విధంగా చేయడం వల్లే మేము ఆరోగ్యంగా ఉన్నాము. మేమందరం ప్రవర్తిస్తున్నాము. ఈ నగర సంకీర్తనలో మీరు పాలుపంచుకోవాలని పదే ప్రార్థిస్తూ నమః. సనాతన యొక్క ధర్మము పురాతన కాలం నుంచి భక్తి భావము వెలకులున్నది. తిరుమల తిరుపతి ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఒక కళాక్షేత్రంగా ఉండాలని కొందరు భావులు తన యొక్క భుజస్కంధం మీద భక్తులని భజన బృందంతో ఎక్కువ అభివృద్ధి చేయాలని కొందరు మహానుభావులు వాళ్ళు దోహదం పడుతున్నారు. అలాగే మేకోజామున 5 గంటల నుంచి 6 గంటల మధ్యలోన ఈ యొక్క తిరుమాడ వీధుల్లో ఈ యొక్క గోవిందనామములు, రామనామ స్మరణములు ఆడుకుంటూ తిరుమాడ వీధులు ప్రదక్షిణ అనేది చేపడుతుంది. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అనే ఒక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క భజనకి వస్తే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు ప్రసాదిస్తారని భగవంతుడు యొక్క కృపకు కటాకాంక్షలు కావాలని కోరుకుంటూ మనకు రామచంద్రాయ రామభద్రాయ అనే ఒక రామనామ స్మరణను పాపాలని విముక్తి నుంచి బయట వేసేదానికి శ్రీరామనవమి వచ్చే వారం కూడా శ్రీరామనవమి జరుగుతుంది. విశేషంగా మనము పూర్వజన్మ సుకృతం ఈ యొక్క తిరుపతిలో మనము వెలసిచ్చి నివాసం ఉంటున్నాం కాబట్టి అది ఆ భగవంతుడి యొక్క కృప కటాకాక్షలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీ